ప్రార్థనలు మొదలు పెట్టా. వారమైంది, సిక్ అయిపోయింది, ఎంతో బాధలే. ఫోన్ చేసి ఎప్పుడు వస్తావు అని చెప్పేసి, అమ్మ వస్తా. ఇక వారమైంది, 2 వారాల టైం ఉంది. అమ్మ వస్తాను, మరి వస్తానని చెప్పేసి అన్న. ఇక నా కుమార్ని చూస్తాను, చూడండి నా కుమారుడు దగ్గరకు వస్తాడు రాడయ్యా అని చెప్పేసి ఏడుస్తూ దిగిలేసుకొని మంచాన పట్టేసి, దేవుడు మీకు ఉండమంటున్నాడు. అమ్మా నేను రాలేకపోతున్నా, నేను వస్తాను రాదని నీ దగ్గర తెలియదు అని చెప్పేసి ప్రార్థన ఉపాసనలో ఉన్నా. కదిలే పరిస్థితి లేదు. దేవుడు చేసేవా, దేవుడు ఇచ్చిన పని. అయ్యా నా తల్లి బ్రతుకుంటే నేను చూస్తాను ప్రభావం, వెళ్ళా ఇంతమందికి చనిపోతే ఇక్కడికే తీసుకొస్తాను కదా, నీ చిత్తం ప్రభావం అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. చివరి క్షణాల్లో కూడా నా తల్లిని చూడలేకపోయాను. చివరి క్షణాల్లో నా తల్లిని కలుసుకునే అవకాశము లేకపోయింది. ఇక దేవుడు మాట్లాడితే, కుమారుడు తల్లిని తీసుకెళ్ళిపోతున్నా అని చెప్పేసి నా ప్రార్థన గదిలో దేవుడు మాట్లాడితే, మక్కలకి ఫోన్ చేసి ఇక తీసుకురానని చెప్పేసి ఇక మాట్లాడుతూ తీసుకొచ్చాను. అంబులెన్స్ వస్తా నా తల్లికి ఒక ఆశ, నా యొక్క ఆడపిల్లలకు గృహంలో చనిపోకూడదు అని ఒక ఆశ. ఎప్పుడు అలా జరగదు, నేను నా కుమారుడు దగ్గరే నా యొక్క గృహంలో నాకు ప్రాణం పోవాలని చెప్పేసి ఎప్పుడో ఒక ఆశ. అమ్మా నువ్వు ఉండి ఇక్కడ అని చెప్పేసి మా అక్కలు ఎంత చెప్పినా కూడా వద్దు, నేను ఇక్కడ చనిపోతే వద్దు, ఆ కీడు మీకు వద్దు, నేను నా కుమారుడి దగ్గర ఉంటా, నా కుమారుడి దగ్గర చనిపోతా అని చెప్పేసి. అందుకే అంబులెన్స్ తీసుకొచ్చిన తర్వాత వచ్చి గృహంలోకి తీసుకొచ్చి అక్కడ పండబెట్టి, అక్కడ నేను వెళ్ళిన తర్వాత నన్ను చూసి ఆమె కన్ను మూసిందంటే దేవుడు ఇచ్చిన గొప్ప చివరి చూపినాక నాకు గ్రామంలో నా యొక్క తల్లిని చూశాను. అక్కడ నా యొక్క ఎంతో ప్రేమతో కట్టించుకున్న ఆమె గృహంలోనే ఆమె చివరి ప్రాణాన్ని వదిలింది. ఎంత ప్రార్థన పర్వాలో వచ్చి తిమోతి ఏ విధంగా వచ్చాడు, ఈ దీనదాసుడు కూడా నా తల్లి అయిన నయోమి యొక్క మూల ప్రార్థనలోంచి ఈ విధంగా నేను బయటకు వచ్చి, నా తల్లి అయిన నయోమి ప్రార్థనని ఇక్కడ నిలబెట్టాను. అన్న ప్రార్థన సమయంలో ఏ విధంగా నిలబెట్టింది, తిమోతి యొక్క తల్లి యొక్క ప్రార్థన తిమోతిని ఏ విధంగా నిలబెట్టిందో, నా తల్లి అయిన నయోమి ప్రార్థన ఈరోజు ఇక్కడ నిలబెట్టింది. అందుకే అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు, కుమారుడా నీ శ్వాసం నీలో చూస్తున్నా నేను, అది నీలో ఉన్నది కాదు. మొదటగా నీ అవ్వాయిన లోయలో ఉన్నది, తర్వాత నీ తల్లిలోకి వచ్చింది, నీ తల్లిలో నుంచి ఈరోజు నీలోకి వచ్చింది. కొద్ది చివరి క్షణాల్లో లేదా రాస్తా ఉన్నాడు, రోమ శిరసాల్లో బంధించబడినప్పుడు తను ఎంతో ఇష్టంతో పెంచుకుంటున్నా తన కుమారుడు తిమోతికి అన్నాడు తీసుకొచ్చాడు కదా, అమ్మా నీ కుమారుడు నాకు అప్పచెప్పు,